ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బాల్యంలోనే మత్తు వ్యసనం అనే అంశం గురించి తెలుసుకుందాం. తిరుపతికి చెందిన ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు గంజాయి మత్తులో ఇటీవల ఓ వృద్ధురాలి మెడలో చైన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ వృద్ధురాలు కింద పడి చనిపోయారు. మృతురాలి జీవితం ఆరిపోగా పిల్లల కుటుంబాల్లోనూ చీకట్లు కమ్ముకున్నాయి. నేరస్తులుగా మారిన వారి భవిత ప్రశ్నార్థకమైంది. విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి మత్తు పదార్థాలకు అలవాటైన మైనర్లలో నెలకు 10 మందికి పైగా చికిత్స పొందేందుకు వస్తున్నారు. విజయవాడలోని డి అడిక్షన్ కేంద్రానికి ఈ ఏడాది 70 మందికి పైగా వచ్చారు. బాధితుల్లో వీరు 10% కంటే తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. పైగా బాలికలు ఉండడం కలవరపెడుతోంది. చదువు సంధ్యలతో ఆటపాటలతో గడపాల్సిన బాల్యాన్ని కొందరు పిల్లలు మత్తు పదార్థాలకు బలి చేస్తున్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయసులో సిగరెట్లు, గంజాయితో దారి తప్పుతున్నారు. పట్టణాల్లోని ఏ పాన్ దుకాణం ముందు చూసినా 18 ఏళ్లలోపు బాలురు సిగరెట్లతో కనిపిస్తున్నారు. రాత్రైతే చాలు రోడ్లపై గుంపులుగా సంచరిస్తూ జులాయిలుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు పదార్థాలు కొనుక్కునేందుకు వారి ఇళ్లలోనే చోరీలు చేస్తున్నారు. ఇంట్లో డబ్బులు దొరకపోతే సామాన్లు తాకట్టు పెట్టడం, అప్పులు చేయడంతో పాటు సెల్ ఫోన్, బైక్ల దొంగతనాలకు తెగబడుతున్నారు. మత్తులో చేసే నేరాలు మత్తు దిగిపోయేలోపు వారి జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. తిరుపతికి చెందిన 4వ తరగతి బాలుడు కుటుంబ సభ్యులతో ముభావంగా ఉంటున్నాడు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒంటరిగా పడుకుంటున్నాడు. బడికి వెళ్ళనంటూ మారం చేస్తున్నాడు. అన్నయ్యతోనూ ఆటలాడుకోవడం లేదు. తల్లిదండ్రులు అడిగితే రిమోట్, సెల్ ఫోన్, చేతికందిన వస్తువులు పగలగొడుతున్నాడు. తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఓ రోజు ఆ బాలుడి బ్యాగ్లో గంజాయి పొట్లాలు కనిపించడంతో తల్లి హతాశురాలైంది. వెంటనే డి అడిక్షన్ కేంద్రంలో చేర్పించగా ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక సైతం మత్తుకు బానిసై అదే కేంద్రంలో చికిత్స తీసుకుంటోంది. డి అడిక్షన్ కేంద్రాలకు వచ్చిన వారికే తప్పించి బాధితులను నేరుగా గుర్తించే విధానాలేవి ప్రభుత్వం అమలు చేయడం లేదు. పలు ఎన్జీఓలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన సహకారం అంతంత మాత్రమే. వివిధ వ్యసనాలకు అలవాటైన పిల్లలను తల్లిదండ్రులే గుర్తించి బలవంతంగా డి అడిక్షన్ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కానీ కోర్సు పూర్తయ్యే వరకు తీసుకురావడం వారికి భారంగా మారుతోంది. డి అడిక్షన్ కౌన్సిలింగ్ను మధ్యలో ఆపేసిన వారు మరింత విచ్చలవిడిగా తయారవుతారు. పిల్లలైతే నేరాల బాట పడతారు. 18 ఏళ్లు నిండని వారికి మద్యం, సిగరెట్లు అమ్మకూడదనే నిబంధనలున్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. కొన్ని పట్టణాల్లో పిల్లలకు చాక్లెట్ దొరికినంత సులువుగా సిగరెట్లు, మత్తు పదార్థాలు లభిస్తున్నాయి. సిగరెట్లకు అలవాటైన పిల్లలు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు రుచిమరిగిన వారు ఇతరులతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. చేతులపై బ్లేడ్లతో కోసుకోవడం, పాఠశాలకు వెళ్ళకపోవడం, తల్లిదండ్రులు పెద్దలను గౌరవించకపోవడంతో పాటు కొట్టడానికి వెనకాడరు. చిన్న విషయాలకు ఆవేశంగా స్పందిస్తారు. జుట్టు కత్తిరించుకోరు. వస్త్రధారణపై స్పృహ ఉండదు. గొడవలు, దాడులకు ఆసక్తి చూపిస్తారు. ఆలస్యంగా ఇంటికి రావడంతో పాటు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తుంటారు అని విజయవాడ డి అడిక్షన్ కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వివరించారు. బాధితులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే కౌన్సిలింగ్తో కట్టడి చేయొచ్చని తెలిపారు. పిల్లల స్నేహితులతో పాటు వారి దినచర్యపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని ఆమె సూచించారు. ఈరోజు మనం బాల్యంలోనే మత్తు వ్యసనం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.